హలో అండి. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆశగా ఉండేది. నేను చదువుకునే రోజుల్లో ఏమనుకునేదాన్నంటే జాబ్ చేయాలి. జాబ్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. జాబు చేశాను. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీలో జాబ్ క్విట్ చేశాను. ఇంక ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రశ్నార్థకమైంది నా లైఫ్. ఏం చేయాలి? అసలు నేను ఎందుకు ఇంత చదువుకున్నా? అసలు నాకంటూ నేనేం చేసుకోలేకపోతున్నాను. ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ లేదు. ప్రతి ఒక్కదానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి. హస్బెండ్ ఇస్తారు కానీ మనం అడగాలి. అది అడగలేను నేను. నాకంటూ ఏంటంటే ఇన్ని రోజులు చదువుకున్నా కాబట్టి నేను సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలనేదే నా కోరిక. నేను బిజినెస్ అందుకే స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసే ముందు కూడా నేను చాలా భయాలు ఫేస్ చేశానండి. ఏంటి, నేను కంటెంట్ క్రియేట్ చేయాలా, ఇన్స్టాలో వీడియోస్ పెట్టాలా, యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలా? వీడియోస్ పెట్టచ్చు కానీ ఫేస్ చూపించి పెట్టాలా? వాళ్ళు ఏమంటారో, తెలిసిన వాళ్ళు ఏమంటారో, ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో, ప్రతిరోజు ఇదే క్వశ్చన్స్ బ్రెయిన్లో తిరిగి తిరిగి. కానీ ఫైనల్గా ఒకటండి, మనం ఏం చేసినా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తారు. మనల్ని నిందించే వాళ్ళు ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు. మనల్ని చూసి నమ్మి ఎంకరేజ్ చేసే వాళ్ళని మాత్రమే మన వాళ్ళు అనుకొని ముందుకెళ్ళాలి. ఇంకా రిమైనింగ్ అనవసరం మాటలు మాట్లాడే వాళ్ళని ఎప్పుడు వదిలేయాలి. సో నేను నా లైఫ్లో అది నేర్చుకున్నాను. అందుకే ఈరోజు ఎంత భయమున్నా మీ ముందుకు వచ్చి ఈ విషయం నేను చెప్పగలిగాను అంటే మీరు కూడా చేయగలరు. సో ఇది మీకు రిలేట్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. మీరు కూడా ముందడుగు వేయాలనుకుంటే నా వీడియో మీకు యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. ఐఎమ్ సుప్రియ. మై ఛానల్ is Supriya's Pure Millet Kitchen. Thank you for watching.